ఈ రోజు నేను మామిడికాయ తురుముతో చేపల పులుసు చేస్తున్నాను. సో మామిడి తురుము చేపల పులుసు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేద్దాం. మామిడి తురుము చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు, ధనియా, జీలకర్ర, వెల్లుల్లి, లవంగం, చెక్క వేసి చేసిన పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మామిడి తురుము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ చూసేసాం. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. గిన్నె పెడదాం. ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. సో చేపల పులుసులో ఫస్ట్ కన్ఫర్మ్గా మనం ఎనీ నాన్ వెజ్ ఉల్లిపాయలు, తర్వాత పసుపు కన్ఫామ్ గా వేయాలి. అంటే చేపల పులుసులో స్టార్టింగ్ కొంతమంది ఆవాలు, జీలకర్ర, మెంతులు అట్లా కూడా వేస్తారు. వాళ్ళ ఇష్టం. ఓకే. ఒక్కోసారి మెంతులు ఒక్కటి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, కొంచెం ఉప్పు వేస్తే ఇంకా తొందరగా. చేపలకి అన్నిటికి సరిపడేంత, పులుసుకి అన్నిటికి సరిపడేట్టు ఇప్పుడు వేసేస్తున్నాను ఉప్పు. మీరు చేపలకి ఏమి ఓన్లీ శుభ్రం చేసి పెట్టారు అంతే కదా? యాక్చువల్గా మనము చేపలు రకరకాలు వాడచ్చు, కానీ ఈ చేపల పులుసులకి ఎక్కువగా శీలవతి, బొచ్చులు బాగుంటాయి అనమాట. పాంప్లెట్స్ అవన్నీ పులుసులు పనికిరావు, ఫ్రైకే పనికొస్తాయి. కాబట్టి ఈ రోజు నేను శీలవతి తీసుకున్నాను. వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చాక మనం ఇంటికి వచ్చాక ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎక్కువ చేప కొన్నప్పుడు ఫ్రిడ్జ్లో ప్రిజర్వేట్ చేయాలంటే ఉప్పు, పసుపు రాసేసి పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని రెడీ టు కుక్ అనమాట. మినిమం ఒక 1 వీక్ ఉంచు. 1 వీక్. సో ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు, చేపల పులుసు అంటే ఎక్కువగా పెద్ద పచ్చిమిరపకాయలు అయితేనే బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయల కూరలా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను కారం, కొంచెము కారం ఎక్కువ పడుతుంది. అవును, ఎందుకంటే మ్యాంగో పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి తగ్గట్టు కారం మ్యాచ్ చేయాలి. ఇప్పుడు చేప, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లానే ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కొంచెం. యాక్చువల్గా ఊర్లో చేసేటప్పుడు ఇది ఎక్కర్లేదు, అప్పుడే దొరుకుతాయి కాబట్టి ఉప్పు కారం వేసుకుని చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఐస్లో వస్తుంది కదా, కొంచెం అల్లం వెల్లిపాయ వేస్తే బాగుంటుంది అనమాట, టేస్ట్ వస్తుంది. ఇవి ముళ్ళు ఉంటాయా? బాగా కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువే తక్కువ ఉంటుంది. బొచ్చుకి కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే దానికి తల పెద్దగా ఉంటుంది, దీనికి చిన్నగా ఉంటుంది. ఒకటే ముళ్ళు ఉండేది అది వేరు కదా? కొరమేను ఒకటే ముళ్ళు ఉంటాయి. అవి ఫ్రైకి బాగుంటాయి. పులుసు కూడా చేయొచ్చు, కానీ ఫ్రై ఎక్కువగా బాగుంటుంది. ఇవి వేసేద్దామా? ఇప్పుడు వేసేద్దాం. ఓకే. సో ఇలా మన ఫిష్ ముక్కలు వేసాక ఫస్ట్ కలుపుకోవచ్చు, తర్వాత గరిట పెట్టద్దు అంటారు. పాపం కదా, నేను బాగా స్ట్రిక్ట్ గా చెప్పాను. ఓకే, ఇప్పుడు అయిపోయింది. 1 నిమిషం అది ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి, యాక్చువల్గా నేను మ్యాంగో అన్నానని చెప్పి ఇప్పుడు వేయకూడదు, ఎందుకంటే చేప ముక్క ఉడికిన తర్వాత మ్యాంగో వేయాలి. ముందే వేస్తే దానికి ఫ్లేవర్ రాదనమాట. అది ఉడికిన తర్వాత వేసామనుకోండి, ఈ జ్యూస్ కూడా అది లాగుతుంది. మూత పెట్టాను. మూత పెట్టి వాటర్ ఫస్ట్ ఒక 5 నిమిషాలు తర్వాత. సో ఒకసారి చూద్దామా? సో ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికి కలపద్దు కదా? అక్కర్లేదు. వాటర్ వేసాక మనం ఇలా గిన్నెని తిప్పుకోవచ్చు. హ్యాండిల్స్ పట్టుకొని మూత పెట్టేసి మనము 10 నిమిషాలు ఉడికించుకుందాము. లాస్ట్కి మనము మామిడికాయ తురుము వేయాలి. అంతే, మామిడికాయ తురుము, కొంచెం మసాలా ఉంటుంది కదా, ధనియాలు, జీలకర్ర, ఇది చెప్తాను వేసే ముందు, అది వేసుకుంటే చాలు. ఓకే. సో శ్రీదేవి గారు బాగా ఉడుకుతుంది కూర, చూద్దామా ఇంకా? సో చేపలు త్వరగా ఉడికిపోతాయి అంటారు కదా. యాక్చువల్గా చేపలు ఒక 10 నిమిషాలు ఉడికిందంటే ఉడికినట్టే. ఇంకా అంతకంటే ఎక్కువ ఉడికిస్తే ముక్క మెత్తగా అయిపోతుంది, వేగం అయిపోతుంది. కొంచెం కరెక్ట్ గా ఉండాలి అంటే 1/2 గంట మినిమం కర్రీ వండుకోవడం అంతే. ఇప్పుడు మనము మన మామిడికాయ తురుము ఉంది కదా, పచ్చి మామిడికాయ తురుము వేసుకోవాలి. చేపల పులుసు ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది అంటారు కదా. అవును, యాక్చువల్గా ఇప్పుడు వండిన దానికంటే కొంచెం సాయంత్రానికి తింటే ఇంకా బాగుంది. ఓకే.
ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక్కటే ఒక లవంగం, చెక్క చేసిన పౌడర్ ఇది కూడా వేస్తున్నాను. అయితే ఇప్పుడు తిప్పకుండా కొంచెం వాటర్ వేయరా దానిపై. సరే. కారం ఏమైనా తక్కువ అనిపిస్తే, ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే వేసుకోవాలి. మూత పెట్టేస్తా. మ్యాంగో ఉడికేంత వరకు చిన్నగా మూత పెట్టి మగ్గించుకుంటే చాలు. చూద్దాం శ్రీదేవి గారు. ఓకే, మ్యాంగో బాగా పల్ప్ అంతా అదే మన తురుమంతా వేసాం కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చాలా కొంచెం కరివేపాకు కూడా వేస్తాం. ఓకే, స్టవ్ మామిడి తురుము చేపల పులుసు రెడీ. వీణా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో వేడి వేడిగా ఉంది. మామిడి తురుము చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు, ధనియా, జీలకర్ర, వెల్లుల్లి, లవంగం, చెక్క వేసి చేసిన పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మామిడి తురుము, కొత్తిమీర, కరివేపాకు. మామిడి తురుము చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు, సరిపడంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కారం కూడా వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేప ముక్కలను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పులుసుకి సరిపడినన్ని నీళ్లు పోసుకొని చేప ముక్కల్ని బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. చేప ముక్కలు ఉడికిని అనుకున్న తర్వాత ముందుగా మనం రెడీగా పెట్టుకున్న మామిడి తురుము వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న చేపల మసాలా అంటే ధనియా, జీలకర్ర, వెల్లుల్లి, లవంగం, చెక్క కలిపి చేసిన పౌడర్ వేయాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి కూరని అలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడి తురుము చేపల పులుసు రెడీ.